సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రైల్వే డిపార్ట్మెంట్ నుంచి గ్రూప్ డి పోస్ట్కి సంబంధించి ఒక బంపర్ నోటిఫికేషన్ అనేది అధికారికంగా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి 32,000 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది గైస్. ఓన్లీ 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఈ యొక్క పోస్టులు అన్నిటికీ కూడా మనము అప్లై అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటినీ కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకుని బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేస్తున్నటువంటి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అధికారికంగా మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక పోస్ట్కి సంబంధించి సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నెంబర్తో పాటు ఇంపార్టెంట్ డేట్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి 11 గ్రూప్ డి ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాడ్స్కి మనకి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 1 ప్రకారం సో మనకి బేసిక్ పేని 18,000 అనేది పే చేయడం జరుగుతుంది. సో ఇక బేసిక్ పేతో పాటు చాలా రకాల అడ్మిజిబుల్ అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మనకి 30,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. సో ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేటైతే కనుక సో మనకి జనవరి 23 నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేటైతే కనుక ఫిబ్రవరి 22 వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక వేకెన్సీస్కి ఆల్ ఇండియన్ నేషనల్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. సో మరి ఏ స్టేట్కి చెందిన వారైనా సరే బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క వేకెన్సీస్కి ఆన్లైన్లో అప్లై అనేది చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా టోటల్గా మనకి 32,000 ఆఫ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇక పోస్టులకి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటు ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేటైతే కనుక సో మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జెండర్ అభ్యర్థులు వచ్చేసరికి 36 ఇయర్స్ వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అనేవి అవుతాయి. ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 39 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 42 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఎస్సీ ఎస్టీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్తో పాటుగా ఎక్స్ సర్వీస్మెన్, నెక్స్ట్ మనకి ట్రాన్స్జెండర్తో పాటు పీడబ్ల్యూడీ ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఓన్లీ 250 రూపీస్ అనేది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరు కూడా 500 రూపీస్ అనేటువంటి దాన్ని మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది గైస్. ఎవరైతే ఇక ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామినేషన్కి అటెండ్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్తో పాటు ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క క్యాండిడేట్స్ అందరికీ కూడా మీకు 250 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది మీకు రిటర్న్ అనేది చేయడం జరుగుతుంది గైస్. సో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఫీమేల్ క్యాండిడేట్స్తో పాటు రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎగ్జామినేషన్కి అటెండ్ అయిన తర్వాత 400 రూపీస్ వరకు కూడా మీకు అమౌంట్ అనేది మళ్ళీ మీకు రిఫండ్ అనేది చేయడం జరుగుతుంది గైస్. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్టయితే కనుక కేవలం మనకి ఒకే ఒక రిటర్న్ టెస్ట్ ద్వారా ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఎవరైతే రిటర్న్ ఎగ్జామినేషన్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి మెడికల్ ఎగ్జామినేషన్తో పాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అనేది చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేట్లయితే కనుక సో మీరు జస్ట్ 10th క్లాస్ క్వాలిఫికేషన్ అనేది కంప్లీట్ చేస్తే సరిపోతుంది. ఈ యొక్క జాబ్స్కి మనము అప్లై అనేది చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో మనకి ఇదే నోటిఫికేషన్లో 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు ఐటీఐ క్వాలిఫికేషన్ కలిగినటువంటి క్యాండిడేట్స్కి కూడా మనకి సపరేట్గా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. సో ప్రజెంట్ మనకి ఈ యొక్క పోస్టులకి సంబంధించి వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మనకి ఇక్కడ నోటిఫికేషన్లో అయితే మెన్షన్ అయితే చేయలేదు గైస్. సో ఫర్దర్గా మనకి మరికొద్ది రోజుల్లో రిలీజ్ చేసేటువంటి యొక్క ఫుల్ నోటిఫికేషన్లో సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా మనకి పోస్ట్ చేయడం జరుగుతుంది.
సో ప్రజెంట్ మనకి ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి ఓన్లీ మనకి షార్ట్ నోటీస్ మాత్రమే మనకి రిలీజ్ చేయడం జరిగింది గైస్. సో ఫుల్ నోటిఫికేషన్ అనేది మనకి మరికొద్ది రోజుల్లో రిలీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి సో మనం మరికొద్ది రోజుల పాటు కూడా వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. సో ఫుల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిన వెంటనే ఆ పోస్ట్కి సంబంధించి మరొక వీడియో అనేది మన ఛానల్లో అప్లోడ్ అనేది చేయడం జరుగుతుంది. సో ఒక వీడియోని మీరు మిస్ కాకుండా చూడాలనుకున్నట్లయితే కనుక డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. గ్యాస్ మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి ఈ యొక్క గ్రూప్ డి పోస్ట్లకి సంబంధించిన షార్ట్ నోటిఫికేషన్ డీటెయిల్స్. సో ఇక పోస్ట్లకి సంబంధించిన లింక్స్ అన్నిటినీ కూడా వీడియో డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఎటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.